అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలను కలుస్తుంది. కానీ దానికి కూడా భయం పుట్టుకొని రకరకాలుగా మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డటువంటి బీసీలకు 26 కులాలకు మోసం చేసిరని మాట్లాడుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది. ఆ 26 కులాలను కూడా ఆల్రెడీ బీసీ కమిషన్కు మేము పంపించడం జరిగింది. నీలాగా మోసపూరితమైనటువంటి జీవితం మాకు లేదు. ఏది చేసినా రాజకీయాలతోని ముడిపెట్టేటువంటి చిల్లర రాజకీయాలు చేసవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు. అయినా నీకు బంధువుల గురించి, బంధుత్వాల గురించి, వ్యక్తుల గురించి నీకెట్లా తెలుస్తుంది? ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి వ్యక్తివి నువ్వు. ఏపీనంట బాగా ఈయన డెవలప్మెంట్ చేస్తున్న సుందరాంగుడు మేమేదో అడ్డుకుంటున్నామంట. సిగ్గు లేదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడడానికి? ఏదో అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తే అక్కడ ఎవరు ఏమన్నారేమో కానీ మా దగ్గర రాజకీయాలు చేస్తే మరి దానికి సమాధానాలు చాలా సీరియస్గా ఉంటాయి. రెండోది, నేనెళ్ళి రాజకీయం చేసినా అని మాట్లాడుతున్నాను. మరి మొన్న ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో మీరేం చేసిరో ఒకసారి చెప్పాలి. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? కాబట్టి బాగా డెవలప్మెంట్ అంట. నిన్న కూడా ఒక గవర్నమెంటు ఒక లెటర్ రిలీజ్ చేసింది ప్రెస్కు. పోలవరం ప్రాజెక్టు గురించి కోట్ల మేము మా ఎంపీ గారు వేసిందని చెప్పి దగ్గర 26 కేసులు వేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తిను అది గుర్తుంచుకోవాలి. మరి తప్పకుండా ఈ నెల ఆఖరణ కానీ వచ్చే రాబోయే 15-20 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నీకు దమ్ముంటే, లేకపోతే 2 రాష్ట్రాలు బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి అనేటువంటి మీకేదన్నా ఆబ్లిగేషన్స్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు వస్తారు. అక్కడికి వచ్చినాక మీరు పోయి మాట్లాడండి, చెప్తాడు ఏ పద్ధతిలో జరగాలనేటువంటిది. ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీ అందమైన ముఖాన్ని రోజు మీడియాలో చూపించాలనేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే టీవీ రూపంలో మన టీవీ యాడ్స్ కానీ పేపర్ యాడ్లలో కానీ వందలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి మీరు మా గురించి మాట్లాడమా? మేమంట కులాల వారిగా చిచ్చు పెడుతున్నామంట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, అప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కానీ కులాల మధ్య చుచ్చు పెట్టేటువంటి వ్యక్తి మీరు. ఆ రోజు మాలామాదిగల మధ్యన కొట్లాట పెట్టింది మీరు. మరి అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ ఇస్తా అని బీసీలకు కాపులకు మధ్య గొడవ పెట్టింది మీరు. మరి కులాలని మరి చిచ్చుపెట్టి రాజకీయం నడిపేటువంటి మీరు మా గురించి చెప్పడం ఏంది? తప్పకుండా మీరు చూస్తుండ్రు చాలా బ్రహ్మాండంగా మీరు డెవలప్మెంట్ ఏం చేసినారు అనేది. నేను మొన్న పోయినప్పుడు చూసినా చాలామంది నాతో మాట్లాడినారు. ఒక బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళే కాదు, అక్కడ ఉన్నత వర్గాల వాళ్ళు కూడా మాట్లాడినారు. ఈసారి తప్పకుండా ఈ బాబు మాకొద్దు అనేటువంటి నినాదం పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. రెండోది, నేను ఇప్పుడు ఇంతకుముందే టీవీలో చూసిన, ఈయనంట పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట డెవలప్మెంట్ జరగదంట. నువ్వు ఓడిపోయినప్పుడల్లా డెవలప్మెంట్ జరిగిందో లేదో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పల్లెల్లో కరెంటు లేక, నీళ్లు లేక మరి ఇబ్బందులు పడుతున్నటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నేను లేకపోతే ఎవరు చేయలేరని. మరి ఆయన మొదల నుంచి ఆ ప్రిపరేషన్ చేసుకోవడం. అమరావతి భూములు నా అందమైన ముఖాన్ని చూసి 33,000 ఎకరాలు ఇచ్చిన అన్నటువంటి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తుంది నీ గవర్నమెంట్ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పోలవరం ప్రాజెక్టు ఈ జూన్ మాసంలో నీళ్ళు ఇస్తా అని చెప్తున్నావు. అంటే ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇప్పటికే అక్కడ ఒకటే డోర్ కంప్లీట్ అయింది. కానీ అబద్ధాలు చెప్పి తిమ్మిని బమ్మి చేయాలనేటువంటిది. అంటే గ్లోబల్కు రిలేటివ్ అవుతాడేనా? గ్లోబల్ తెలుసు కదా, ఆ గ్లోబల్కు రిలేటివ్
ఏదో చెప్పిందే చెప్పి నమ్మవలికేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ ఆలోచనని మీడియా సమక్షంలో చెప్పిండు. ఈ దేశానికి కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఒక ఫోర్స్ రావాలనేటువంటి ఆలోచన చెప్తే నిన్న కూడా ఇక్కడ కేటీఆర్ గారు జగన్ గారు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి దద్దమ్మ మంత్రులు మాట్లాడుతుండ్రు ఇది మోడీ గారి కుట్ర అని చెప్పేసి. నేనేమంటా అంటే మనుషుల నీడ చూసే భయపడేటువంటి మీకు ఏదైనా చెప్పేటువంటి నేనేమంటా అంటే ఒక నీతి జాతి లేనటువంటి మాటలు మీరు మాట్లాడడం ఏదైనా కానీ రాజకీయ పాపం కట్టుకోవాలనేటువంటిది. నీ జాగల మీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లేస్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా బ్రహ్మాండంగా పనిచేస్తారు, నీకంటే బ్రహ్మాండంగా. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదైనా కానీ ఇది నేను చేస్తా అంటే మీరు 4.5 సంవత్సరాలు దాటిపోయింది, 4 సంవత్సరాల 9 మాసాలు దాటిపోయినా కానీ ఇప్పటి వరకు అమరావతి ఎందుకు కట్టలేదో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది.